ఫస్ట్ షిఫ్ట్లో ఫిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని అన్నారు. దేశ ప్రయోజనాల్లో కార్మికుల భవిష్యత్తును అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రూపొందించిన ఈ కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ చేసిన పోరాటాల చరిత్రను గుర్తు చేశారు. గనిలోని పలు సమస్యలపై చర్చించిన అనంతరం మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యానికి మెమోరాండం అందించారు. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సింగరేణి సంస్థకు 136 సంవత్సరాల చరిత్ర ఉంది. 5 తరాల సింగరేణి కార్మికులకు కొంగు బంగారంగా నిలిచిన సింగరేణి కంపెనీ. అదే రకంగా ఒక 150 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం రాకముందే భారతదేశంలో ఏఐటీసీ 1925 డిసెంబర్ అక్టోబర్ 31 తారీఖు పురుడు పోసుకొని స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక భూమిక పోరాటాలు నిర్వహించడం జరిగింది. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అనేక పోరాటాల ఉద్యమాల నేపథ్యంలో ట్రేడ్ యూనియన్ల చట్టం 1926 రావడం జరిగింది. భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే స్వాతంత్రానికి పూర్వమే 1926వ సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ల చట్టం వచ్చింది. ఆ ట్రేడ్ యూనియన్ల చట్టం అంటే ఏ కంపెనీలనైనా ఏ సంస్థలనైనా 8 మంది కార్మికులు అక్కడ ఎంతమంది పనిచేస్తారో వాళ్ళందరినీ సమావేశపరిచి 8-9 మంది కార్మికులతో ఒక ఆఫీస్ బేరర్ కమిటీ వేసుకొని ఆ కమిటీని రిజిస్ట్రేషన్ చేయిస్తే తద్వారా ఆ కార్మికుల సమస్యల కోసం పోరాడే ఉంటుంది. అదే రకంగా 1926వ సంవత్సరంలో ట్రేడ్ యూనియన్ల చట్టం వస్తే 1936వ సంవత్సరంలో కనీస వేతనాల చట్టం వచ్చింది. 1937వ సంవత్సరంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చట్టం వచ్చింది. అదే రకంగా కోల్ మైన్స్ ప్రాంతాలలో 1952వ సంవత్సరంలో కోల్ మైన్స్ జాతీయ బొగ్గుగనుల చట్టం వచ్చింది. అలాగే 1957 రెగ్యులేషన్ బొగ్గుగనుల మైనింగ్ ఏదైతుందో బొగ్గుగనుల రెగ్యులేషన్ చట్టం వచ్చింది. అంటే బొగ్గుగనుల రెగ్యులేషన్ చట్టం అంటే బొగ్గుగనులలో కోల్ కటర్ ఏం పని చేయాలి, ట్రామర్ ఏం పని చేయాలి, లైన్ మ్యాన్ ఏం పని చేయాలి, వర్క్ నామ్స్ ఉంటాయి అన్నట్టు. మైనింగ్ సర్దార్, షార్ట్ ఫైరర్, ఓవర్మెన్, సేఫ్టీ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మన సర్వేరు, ఇలా పనులు ఇలా అన్నీ ఎట్లా చేయాలని ఉంటుంది. దాని ప్రకారంగానే ఇప్పుడు 136 సంవత్సరాలుగా ఈ సింగరేణి సంస్థ భారతదేశంలో ఉండే బొగ్గు గనులు నడుస్తున్నాయి. ఈ బొగ్గు గనులలో అనేక పోరాటాల నేపథ్యంలో నాటి కార్మిక వర్గం 150 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అనేక పోరాటాలు కార్మిక వర్గం రక్తతర్పణ చేయడం వల్ల ఈ హక్కులన్నీ సాధించుకున్నాం. ఈ హక్కులన్నీ 44 కార్మిక చట్టాలు. ఈ 44 కార్మిక చట్టాలను నరహంతక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ భారతదేశ సంపదను, ఈ బొగ్గుగనులను ఇవన్నిటిని కూడా అంబానీ, ఆదానీ, జెకోసియా, కిర్లోస్కర్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. కేవలం గుజరాత్ పెట్టుబడిదారులు. ఈ గుజరాత్ పెట్టుబడిదారులకు దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు కార్మిక వర్గం. మీరందరూ కొంచెం ఆలోచన చేయండి. అంటే ఇవన్నీ అమ్మితే ఇప్పుడు లక్ష్మీనారాయణ చెప్పినట్టు, మా ఫిట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఇవన్నీ అమ్మితే ఇది ఏమవుతుంది? ఇప్పుడు దేవపూర్ ఫ్యాక్టరీ ఆదానికి ఇచ్చినట్టుగా ఈ సింగరేణిలో కానీ ఇంకెక్కడైనా కానీ ఒకవేళ ఈ చట్టాలే అమలైతే రేపు ఏమైందంటే కాజ్పేట వాళ్ళు రామరెడ్డికి ఇస్తారు, కాజ్పేట రాజాయకి ఇస్తారు. ఇట్లిచ్చి సింగరేణి సంస్థ పేరే ఉండదు. అంటే ఇలాంటి భయంకరమైన చట్టాలు తీసుకురావడానికి గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. నవంబర్ 26 తారీఖు వరకు దీని మీద ఏమన్నా ఆబ్జెక్షన్లు ఉంటే రిటర్న్గా రాసియాలని కేంద్ర ప్రభుత్వంలో ఉండే లేబర్ కమిషనర్ శాఖ కార్మిక సంఘాలను కోరుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మిక వర్గం, అదే రకంగా బొగ్గని కార్మిక వర్గం, అన్ని సంఘాలకు, అన్ని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈరోజు కార్మిక వర్గం ఉవ్వెత్తున పోరాటాలు చేస్తుంది.
ఒకవేళ ఈ కార్మిక చట్టాలే అమలైతే మీరు మరొక విషయం చేసుకోండి, ఇప్పుడున్న పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ఏదైతుందో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారంగా ఒక కార్మికుడు తప్పు చేస్తే ఆ కార్మికుడికి ఛార్జ్షీట్ ఇవ్వాలి. ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ ప్రొసీడింగ్ నడపాలి. ఓ 4 సార్లు 5 సార్లు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి ఒక 5 సార్లు మనలా ఎంక్వైరీ చేస్తాడు, నువ్వు తప్పు ఎట్లా చేసినావు, కంపెనీకి ఏమైంది అనేది అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ ఎంక్వైరీలో ప్రూఫ్ కాదు, ఒకవేళ ప్రూఫ్ అయినట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినా మళ్ళీ 7 days నోటీస్ ఇస్తారు. 7 days నోటీస్ ఇచ్చినాక కూడా ఆ 7 days నోటీస్ తర్వాత కూడా ఒక మెర్సీ పిటిషన్ కార్మికుడు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఏరియా లెవెల్లో ఉండే జిఎం గారికి. ఆ మెర్సీ పిటిషన్ పెట్టిన తర్వాత ఒకవేళ అది కూడా ఆయన సంతృప్తి చెందకపోతే అప్పుడు డిస్మిస్ ఆర్డర్ ఇస్తాడు. డిస్మిస్ ఆర్డర్ ఇచ్చినాక 70 daysలో మనము ట్రిబ్యునల్కి పోయి లేకపోతే కన్సల్టేషన్ ప్రొసీడింగ్ పోయి మనము మళ్ళా ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత కూడా అక్రమ డిస్మిస్ చేసినందుకు మనము ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్యూటీ చేయకపోతే ఆ వేతనాలను కూడా సాధించుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడున్న చట్టం చెప్తుంది. ఇప్పుడు ఒకవేళ లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఎంత భయంకరమైన చట్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే మన గౌరవ జిఎం గారు వీళ్ళు ఏం చేస్తారంటే, మీనుగు లక్ష్మీనారాయణ గారు మీరు ఫలానా డేట్లో ఎస్డిఎల్ ఆపరేటర్గా సింగరేణిలో అపార్ట్మెంట్ కావడం జరిగింది కాబట్టి ఎస్డిఎల్ ఆపరేటర్గా మీరు పనిచేసినందుకు మేము చాలా మిమ్మలను అభిమానిస్తున్నాం, మీ కుటుంబ సభ్యులను కూడా గౌరవిస్తున్నాము. సింగరేణి కంపెనీలో అనివార్య పరిస్థితుల వల్ల ఆర్థిక సంక్షోభం రావడం మూలంగా రేపటి నుండి మీకు ఉద్యోగం ఈ గని మీద కల్పించలేకపోనందుకు చింతిస్తున్నాము. మరొక ముఖ్య విషయము, సింగరేణి కంపెనీలో ఆర్థిక సంక్షోభం ఉండడం మూలంగా మీకు రావాల్సిన టర్మినల్ బెనిఫిట్ సిఎంపిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఇవ్వకపోవడానికి చింతిస్తున్నాము. కాబట్టి దీని విషయంలో మీ కుటుంబము మీ కుటుంబ సభ్యులు మీరు ప్రత్యేకంగా సింగరేణి కంపెనీ పరిస్థితులను అర్థం చేసుకొని మమ్మల్ని క్షమించి ఈ కంపెనీ అభివృద్ధికి సహకరించడానికి మీరు మౌనంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని రాసిచ్చి మీరు రేపటి నుంచి ఉద్యోగం లేదని చెప్తారు. అంటే ఈ చట్టాలు అన్నీ పోతాయి. అంటే ఎంత భయంకరమైన చట్టాలు. అదే రకంగా ఈ చట్టాల పరిధిలో సింగరేణి అధికారులకు కూడా మనకటి ఉండదు. ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు మన మైన్కు, సర్వేర్ ఉన్నాడు, ఎస్ఓ ఉంటాడు, ఓ 3-4 అండర్ మేనేజర్లు ఉంటారు, షిఫ్ట్ అండర్ మేనేజర్ ఉంటాడు, వీళ్ళందరూ ఉండరు, ఒక్కడే మొత్తం మెయింటైన్ చేయాలి. అది కూడా ఎట్లా అంటే ఆదాని దగ్గర పనిచేసేవాడికి ఎట్లుంటుంది, గట్లనే ఉంటుంది, ఆదాని అంబానీ ఇట్లా. కాబట్టి ఈ భయంకరమైన సిచ్యువేషన్ కార్మిక వర్గం, మీరు చదువుకున్న వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ విజ్ఞానవంతులు, మీరు ఒకసారి ఇవన్నింటినీ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే రకంగా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, దాదాపు ఈ 1 year అంటే ఒక 13-14 నెలలు చూస్తున్నాం సింగరేణి పరిస్థితి ఇది. దీని విషయంగానే రైల్వేని ప్రైవేటీకరణ చేసేసిండు, పోస్టల్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసిండు, ఎల్ఐసీలను ప్రైవేటీకరణ చేసిండు, బిఎస్ఎన్లను ప్రైవేటీకరణ చేసిండు. భారతదేశంలో ఉండే 52 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తాడు. తర్వాత విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తాడు, సముద్ర తీరాలను ప్రైవేటీకరణ చేస్తాడు, అడవులను ప్రైవేటీకరణ చేస్తాడు. చివరికి భారతదేశానికి వేరే దేశం కూడా వచ్చి దాడి చేస్తే వాన్ని ఎదుర్కోవడానికి నియమించిన ఏదైతే రక్షణ శాఖ ఉందో ఆ రక్షణ శాఖను కూడా ప్రైవేటీకరణ చేస్తాడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు.